మన ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి నేను ఒక పాట చెప్తా నా కోసం నువ్వు ఆ సాంగ్ పాడాలి ఓకేనా సో వకీల్ సాబ్ సినిమాలో నుంచి మగువ మగువ సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే పాడరా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తలవారదుగా నీ గాజుల చెయ్యి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా సో ఫైనల్గా టేక్ ఓకే అయిపోయింది అనమాట అమ్మగారి చేత అంతేనా థ్యాంక్ యూ 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 సో వాగ్దేవి ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తావు మెయిన్ ఉమెన్స్కి ఇంకా మా మమ్మీకి ఓ మెయిన్ ఉమెన్స్కి అండ్ మమ్మీకి ఓకే డన్ సో ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నావు సరిగమప్ప ఎప్పుడు విన్ అయ్యావు నువ్వు ఏ క్లాస్లో ఉన్నప్పుడు 2019 ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లోనే విన్ అయిపోయావు సో ఏంటి అసలు అంటే నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళందరూ ఏమన్నా పాడు పాడు అని అంటే అలా వచ్చింది అసలు నీకు ఎలా వచ్చింది పాడు పాడు అని ఏం లేదు జస్ట్ నాకు ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పుడు టీవీ చూసుకొని అలాగే మా ఈ రిమోట్ మైక్లో పట్టుకొని ఈ బొమ్మలు డాల్స్నే జుట్టుతో ఇలా పట్టుకొని పాడేసుకున్నాను అలా అలా అనమాట సో ఆ సరిగమప్ప ఛాన్స్ ఎలా వచ్చింది ఛాన్స్ అంటే వాళ్ళే ఫోన్ చేసి ఇలా సెలెక్ట్ అయ్యారు ఇలా ఆడిషన్స్కి రావాలి సెలెక్ట్ అయినప్పుడు హ్యాపీ బట్ మమ్మీ ఎప్పుడు అడిగేది ఇప్పుడు అడిగారు నువ్వు గెలుస్తావా వెళ్తావా అని అంటే చూద్దాం మమ్మీ ట్రై చేద్దాం యా ఎలిమినేట్ అయినా పర్వాలేదు సో మొత్తం నీ మీద అయితే నీకు గట్టిగా నమ్మకం అయితే ఉంది సో అంటే ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు సో స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకు ఆ ప్రాసెస్ ఎలా నడిచింది అంటే కష్టంగా అనిపించిందా తల్లి నీకు అంటే వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్ అయ్యాను బట్ ఆల్ ఇట్స్ ఓకే అందరు ఉన్నారు తర్వాత ఈ పేపర్స్ ఉంటాయి కదా ఇవన్నీ అవి చేయించుకొని తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి పాడేసి ఓకే సెలెక్ట్ అయితే ఫోన్ చేస్తాము అని వెళ్తాం అలా ఓకే సో ఈ రియాలిటీ షోస్లో ఎలా చేస్తారు ఆడిషన్స్ జస్ట్ అలా చేశారన్నమాట సో స్టేజ్ మీద ఏ సాంగ్ పాడు సో ఆడిషన్స్ ఫస్ట్వి ఆంధ్రాలో పెట్టారు సో నేను సరిగమప్పలో ఆడిషన్స్లో ఎన్నెన్నో జన్మల బంధం పాడాను అనమాట సో ఆ పాట పాడినప్పుడు మళ్ళీ హైదరాబాద్లో పెట్టారు మేము తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నీవు లేక వీణ పాడాను నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం సావిత్రి గారు ఇలా వీణ పట్టుకుని పాడు నా కోసం 2 చరణాలు నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాఖరాదా నిలువలేనన్నది నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూచే చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే చందమామ నీకై తొంగి తొంగి చూసే చందమామ నీకై తొంగి తొంగి చూసే సరసను లేవని అలుకలు పోయే చాలా క్యూట్ ఈ సాంగ్ పాడంగానే సెలెక్ట్ చేశారనమాట